హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ యువర్ వైజాగ్ అమ్మాయి. ఇప్పటికి వచ్చి నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సో ఈ రోజు వీడియో ఏంటో అనేది మీరు ఆల్రెడీ thumbnail లో చూసే ఉంటారు. గర్ల్స్ కి కావాల్సిన స్కిన్ కేర్ నుండి హెయిర్ కేర్ వరకు ఏటేట్ కావాలో ఏటో ప్రొడక్ట్స్ అనేది కొన్ని ఇంట్లోనే ఉండాలి అంటే పార్లర్ వరకు వెళ్ళి అంటే బయట వెళ్ళి చేసుకున్నంత వరకు కాకుండా మనం ఇంట్లోనే ఆ కేర్ అనేది తీసుకోవచ్చు. కొన్ని ప్రొడక్ట్స్ అంటూ ఉంటాయి కదా, టూల్స్ లాంటివి. సో అవి మీకు యూస్ఫుల్ అవుతుందని నేనైతే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఆల్రెడీ ఆ టూల్స్ టైప్ అన్ని కూడా నేను తీసుకొని నేను యూజ్ చేస్తున్నాను. నాకు మంచి రిజల్ట్ లానే వస్తుంది అనిపించి మీకు కూడా యూజ్ అవుతుంది. గర్ల్స్ కి మెయిన్ ఇంపార్టెంట్ అండ్ టీనేజర్స్ వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుంది అని మీకైతే నేను చూపిస్తున్నాను. మీషోలో నేను తీసుకునే ప్రొడక్ట్స్ లాంటివి అయితే నేను చూపిస్తాను. చాలా యూస్ఫుల్ ప్రొడక్ట్స్ నేనైతే తీసుకున్నాను. ఆ, ఈ ఈ ప్యాకేజ్ అంతా కూడా నాకు కాస్ట్ అయితే నేను టోటల్లీ మర్చిపోయాను అబ్బా, నిజం చెప్తున్నాను. కానీ ఒక్కొక్క ప్రొడక్ట్ ఎంత అని నేనైతే గెస్ట్ చేసి అయితే మీతో చెప్పేయగలను. ఫస్ట్ అయితే ఈ జేడ్ రోలర్ అండ్ గువాషా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, గువాషా అనే పేరుని నేను రాంగ్ గా పలికితే సో ప్లీజ్ ఏం అనుకోకండి. ముందే చెప్పేస్తున్నాను. ఇది చాలా బాగా పనికొస్తుంది మనకి. ఈ జేడ్ రోలర్ అనేది మేము షీట్ మాస్క్ పెట్టుకునే టైంలోని బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, ఇది ఎలా చేసుకోవాలో ఏటనేది నేను ఒక షార్ట్ వీడియోలో అయితే నేను చేసి పెడతాను. అన్ని కొరియన్ వాళ్ళే యూజ్ చేసిన టూల్స్, అంటే వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు, ఐ మీన్ వాళ్ళే తయారు చేసుకున్నారు ఇవన్నీ కూడా. గువాషా, ఈ గువాషా అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఫేస్ లో మంచి షేప్ అని తెప్పిస్తుంది ఇది. అండ్ ఇది రోలర్, ఈ రోలర్ అండ్ జేడ్ రోలర్ అనే షీట్ మాస్క్ పెట్టుకునే టైం బాగా యూజ్ అవుతుంది. అంటే ఏ షీట్ మాస్క్ అయినా సరే మనం ఏం పెట్టుకున్నా అది మన స్కిన్ లోకి అబ్జర్వ్ అయ్యేటట్టుగా సో రోల్ చేసుకున్నా అండ్ మంచి రిఫ్రెష్ ఫీల్ కూడా వస్తుంది దీనివల్ల. అండ్ ఇది దేనికోసం అంటే మంచి షేప్ లో ఇలా నేను ఇప్పుడు ఏ సీరం లేదు, ఏది చేసుకోలేదు. ఈ గువాషా మీద నేనైతే ఒక వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో అయ్యాక వెంటనే అయితే చేస్తాను. మోస్ట్లీ గువాషా వీడియో ఫస్ట్ అయితే పెట్టేస్తాను, అప్లోడ్ చేసేస్తాను. మీకు నిజం చెప్తున్నాను, నాకు అసలు ఫేస్ లో ఒక షేప్ అనేది కరెక్ట్ గా లేదు. అంటే ఆ రోజుల్లో కొద్దిగా సన్నంగా ఉన్నాను కాబట్టి నాకు అలాంటి కేర్, ఇలాంటి ఫేస్ కి చేయాల్సిన టూల్స్ కి సంబంధించి నేనైతే ఏమీ వాడేదని అయితే కాదు. ఇప్పుడు కొద్దిగా ఫేస్ చబ్బి అయిన మూలంగా ఇలాంటివన్నీ నేను యూజ్ చేయాల్సి వస్తుంది. సో నాకు అప్పట్లో ఒక షేప్ అనేది కూడా లేదు. నేను ఒక 1 వీక్ నుండి యూజ్ చేస్తున్నాను. నాకు చిన్న షేప్ అనేది ఇలా వచ్చింది. 1 వీకే నాకు ఇంత మంచి షేప్ అనేది వచ్చిందని అనిపించింది. నాకు అసలు ఈ షేప్ కూడా ఉండేది కాదు, ఇదంతా ఫ్యాట్ తోటి నిండిపోయేది. నాకు అదే అనిపించింది, చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మాత్రం. ఎవరైనా సరే చబ్బిగా ఉన్న వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్ గి తీసుకోండి. ఇందులో 300 అరౌండ్ నేనైతే తీసుకున్నాను, చెప్పాను కదా కాస్ట్ కోసం మర్చిపోయానని. సో ఎవరికైనా మీకు లింక్ గట్రా ఏమైనా కావాలి అంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను ఎత్తికేసి అయినా మీకు పెడతాను. కింద పడింది అనుకో 3 ముక్కల్లో ఇరిగిపోతుంది. చూసారా, అందుకే దీనికోసం అంటూ సపరేట్ ఒక చిన్న ప్లాస్టర్ కూడా వేశారు, ఎక్కడ కింద పడిపోతుందో ఏటో అనేది. నాకు ఈ ప్రొడక్ట్స్ అని వచ్చి 1 వీక్ అయింది. అప్పటి నుండి అనుకున్నాను ఈ వీడియో చేసి మీకు చూపించాలి 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 అని, బట్ నాకు కుదరలేదు చూపించడానికి. బట్ ఫైనల్లీ చూపిస్తున్నాను కదా. మంచి కాస్ట్ అండ్ బాగా పనికొచ్చే ప్రొడక్ట్స్. సో ఫస్ట్ అయితే ఇది. అండ్ సెకండ్ వరకు వస్తే కంప్రెస్డ్ షీట్ మాస్క్ కోసం కూడా ఎలా చేయాలో ఏంటో అనేది కూడా నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. అది కూడా ఇది నాకు 120 రూపీస్ మాత్రమే వచ్చింది అండ్ 55 షీట్స్ అయితే వచ్చాయి ఇందులోని. మన ఇష్టమైన ఏమైనా న్యాచురల్ ఇంట్లో వాడివే, జ్యూస్ కానీ నీమ్ జ్యూస్ కానీ వాటిల్లో యూజ్ చేయడానికంటూ ఈ షీట్ మాస్క్. నాకు ఇన్ని నేను కొన్నానే కానీ ఇన్ని దాంట్లో నాకే గువాషా ఒకటి నచ్చింది అండ్ ఈ ఫేస్ షీట్ ఒకటి నచ్చింది. ఇది మాత్రం మంచి రీజనబుల్ కాస్ట్ కే వచ్చింది నాకు. వస్తుందా లేదో చూసుకొని దాని తర్వాత హై కాస్ట్ లోకి వెళ్దామని అయితే నేను అనుకున్నాను. బట్ ఇవి చూస్తే నాకు బాగా పనికి వస్తున్నాయి ఫేస్ కూడా. ఎక్కువగా నేను ఫేస్ కి మాస్క్ లాంటివి పెట్టుకుంటాను కదా, లైక్ ప్యాక్స్ లాంటివి పెట్టుకుంటాను కదా, అలాగా మాస్క్ కూడా పెట్టుకుందామని. సో థర్డ్ అయితే రోలర్, ఫేస్ రోలర్. ఈ రోలర్ గురించి నేను ఆల్రెడీ మీకు ఒక షార్ట్ లో అయితే నేను చెప్పాను. యాక్చువల్లీ ఆ షార్ట్ లో నేను తీసుకుంది బయటని తీసుకున్నా అని చెప్పాను కదా. బయటని తీసుకున్నానే కానీ అది నేను మా సిస్టర్ కి అయితే ఇచ్చేసాను.
నేనైతే మళ్ళీ మీషోలో ఆర్డర్ అయితే చేసుకున్నాను, సేమ్ అలానే వచ్చింది. మీషోలోనే నాకు 150కే వచ్చింది. ఫేస్ అంతా భలే రోల్ చేసుకోవచ్చు, ఎలా రోల్ చేసుకోవాలో ఏటో అంతా కూడా వాళ్ళు ఇలా బాక్స్ మీద అయితే మెన్షన్ చేశారు. ఎలా రోల్ చేసుకోవాలి ఏటో అనేది. మీకు ఒకవేళ బాడీ పెయిన్స్ ఉన్నా కూడా, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అన్నా కూడా అక్కడైనా మీరు రోల్ చేసుకోవచ్చు. నెక్ పెయిన్ అయినా, ఆర్మ్ పెయిన్ అయినా, అంటే భుజాల పెయిన్ అయినా. నేనైతే ఇప్పుడు ఇక్కడ ఈ డబల్ చిన్ దగ్గర కోసం అంటే నా ఈ డబల్ చిన్ కోసం అంటేనే నేను యూజ్ చేస్తున్నాను. 3D రోలర్ నేను తీసుకున్నాను. సో అంతే, నేను మీషోలో అవి మాత్రమే తీసుకున్నాను, ఆ 3 ప్రొడక్ట్స్. అండ్ ఇంకొకటి కూడా గర్ల్స్ అందరికి బాగా యూస్ఫుల్ అయితే నేను చూపిస్తున్నాను. బ్లాక్ హెడ్స్, నోస్ మీద చాలా మందికి బ్లాక్ గా ఉంటాయి, దానే బ్లాక్ హెడ్స్ అని అంటారు. అది నాకైతే ఆ రోజుల్లో ఎక్కువగానే ఉండేది. సో ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాక, షీట్ పెట్టుకున్నాక ఈ బ్లాక్ హెడ్స్ రిమూవర్ తోటి మనం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఆటోమేటిక్ గానే దాంతో పాటు అలా వచ్చేస్తుంది. ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది మా అక్క కొనింది బయటన, ఎప్పుడో కొనింది, 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ కొనింది మా అక్క. అయితే సన్నంగా ఉంటది. ఇంత సన్నంగా ఉండిందైనా మా ఇంట్లో ఇన్ని డేస్ వరకు ఉన్నది, అంటే ఇన్ని ఇయర్స్ వరకు వచ్చేసిందంటే గ్రేటే. చిన్న పిన్నిస్ కనిపించమంటేనే కనిపించదు, బట్ ఇది మాత్రం మా ఇంట్లో కరెక్ట్ గానే ఉన్నది. కానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టేసినా కూడా కరెక్ట్ గా దొరికేస్తుంది. ఇది మాత్రం, ఇది అండ్ నెయిల్ కటర్ కరెక్ట్ గా దొరికేస్తుంది. బట్ ఏవేవో చార్కోల్ ఎట్టి పీకేసి అలా చేసే కన్నా జస్ట్ గట్టిగా ఇలా పట్టుకొని ఇలా లాగితే చాలు, అవి బ్లాక్ హెడ్స్ మాత్రం అలా రిమూవ్ అయితే అవుతుంది. సో ఇది కూడా ఒక ప్రొడక్టే, మీకు యూజ్ అవుతుంది కదా అనేది మీకైతే నేను చూపిస్తున్నాను. ఫేషియల్ ఎయిర్ రిమూవర్, ఇది కూడా చాలా చాలా మందికి యూజ్ అవుతుంది, మెయిన్లీ గర్ల్స్ కి. నేను చూపిస్తున్నవన్నీ కూడా గర్ల్స్ కే బాగా యూజ్ అవుతుంది, వాళ్ళకి మాత్రమే అన్నట్టుగా నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను మోస్ట్లీ. సో ఇది హెయిర్ రిమూవర్, ఫేస్ మీద హెయిర్ తీసుకోవడం చాలా మంచిది. అండ్ హెయిర్ వల్లే మనం బ్లాక్ గా కూడా కనిపిస్తాము. అంటే ఇందులో కూడా మంచి రేజర్ అనేది కూడా ఉంటది, అండ్ డెలికేట్ రేజర్ టైప్స్ కూడా ఉంటాయి. మోస్ట్లీ మీకు ఏం కంఫర్టబుల్ మీ ఫేస్ కి అది మాత్రమే యూజ్ చేయండి. ఈ రెండు కూడా యూజ్ అయింది, ఇది బ్లాక్ హెడ్స్ కి అండ్ ఇది ఫేషియల్ హెయిర్ గురించి. అండ్ నెక్స్ట్, హెయిర్ కి ఎప్పుడైనా ఆయిల్ పెట్టినప్పుడు మసాజ్ చేసుకోవాలి, హెడ్ఏక్ గా ఉన్న వాళ్ళకి మసాజ్ చేసుకోవాలి అనిపించే టైంకి అయితే ఇది మీకైతే యూజ్ అవుతుంది. నేను మీకు ఆల్రెడీ ఒక షార్ట్ లో అయితే చెప్పాను, 2 ఇయర్స్ బ్యాక్ నా హెయిర్ అయితే ఇక్కడ వరకు నేను కట్ చేసుకున్నానే. కానీ ఆ రోజుల్లో నా హెయిర్ నేను అంత వరకు కట్ చేసానని మా మమ్మీ అయితే నన్ను ఎంత కొట్టిందంటే, నేనే వీడియోలో సిగ్గు లేకుండా చెప్పేస్తున్నాను. అఫ్ కోర్స్ ఏ మమ్మీ కంటూ నచ్చుతుంది ఎలాగా హెయిర్ ఇంత లాంగ్, అంటే ఆ రోజుల్లో నాకు కొద్ది లాంగ్ హెయిరే, అంత హెయిర్ ఇంత వరకు కట్ చేసాను అంటే అప్పుడైనా హెయిర్ అంతా పాడైపోయిన మూలంగా నేను కట్ చేశాను. మళ్ళీ ఫ్రెష్ గా పెంచుకుందాము అని, పెరుగుతుందో లేదో హూ నోస్. అందుకే మమ్మీ ఫుల్ నాకు ర్యాంప్ వేసింది. బట్ అప్పటి నుండే మమ్మీ మీద కోపంతో నేను కావాలని, నువ్వు ఈ హెయిర్ కోసం అనే నన్ను అంతలా కొడతావు అని నేను మా మమ్మీ మీద కోపంతో పెంచేశాను. యాక్చువల్లీ మొన్న రీసెంట్ గా నేను కట్ చేశాను కాబట్టి ఇక్కడ వరకైనా వచ్చింది, లేదంటే కొద్దిగా ఎదిగింది నా హెయిర్ అనేది. ఇంకా ఆ రోజులో హెయిర్ గ్రోత్ అవ్వాలని కోసం అంటూ నేను ఎన్నెన్నో ట్రైల్ చేశానని మీతో అయితే నేను చెప్పాను. ఆ ట్రైల్ చేసిన టైంలోనే నేనైతే ఇలా మసాజ్ చేసుకునేదాన్ని, హాయిగా ఉంటది మసాజ్ చేసుకుంటే. 2 ఇయర్స్ బ్యాకే నేనైతే ఇది కొనుక్కున్నాను. ఇది కూడా నేను మీషోలో అయితే నేను తీసుకున్నాను, అప్పుడు కాంబోలో తీసుకున్నాను. ఎంతకో వచ్చింది, 90కో 95కో, మోస్ట్లీ రౌండ్ ఫిగర్ వేసుకుంటే 100కి వచ్చింది నాకు ఇదైనా సరే. స్టీల్ లో నేనైతే తీసుకున్నాను. అండ్ ఇది ఏమీ ఇరగదు, ఏమీ అవ్వదు. నేను ఎలా పడితే అలా పెట్టేస్తాను, ఎలా పడితే అక్కడ పడేస్తాను. కానీ నాకైతే అది పర్ఫెక్ట్ గానే ఉంది. అదే ప్లాస్టిక్ టైప్స్ ఏమైనా కొన్నాననుకో ఇరిగిపోతుంది అని భయంతో జాగ్రత్తగా అంటూ ఉంచాలి. అంత జాగ్రత్తలు నాకేం వద్దు, అంత జాగ్రత్తలు నేనేం తీసుకోలేను కూడాను. అండ్ నెక్స్ట్ అయితే మక్క యాక్చువల్లీ బీడిఎస్. సో బీడిఎస్ లోని ఏవేవో చేయమని అంటూ వాళ్ళకి ప్రాజెక్ట్స్ టైప్ ఇస్తారు కదా. టీత్ సెట్ కోసం అంటూ ఏదో మట్టితోటి తయారు చేసుకుంటున్నారు వాళ్ళు, ఎగ్జాంపుల్ గా కోసం అంటూ. మట్టి అనేది ఇందులోని వాళ్ళు మిక్స్ చేసుకుంటారు. మక్క చేసింది 2 days చేసింది. నాకు ఇది చూడగానే నాకు ఇది ఫేస్ మాస్క్ బాగా పనికి వస్తుంది అని చెప్పి మా అక్కతోటి చాలా దగ్గరికి వెళ్ళి కావాలి అని చాలా 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 ఇన్నోసెంట్ గానే నేను అడిగాను మా అక్కని.
మా అక్క ఏంటో తెలీదు, ఇన్నోసెంట్ ఫేస్ ఎవరు పెట్టేస్తే చాలు వెంటనే ఇచ్చేస్తది. అది ఆలోచించదు, నాకు కూడా ఇది కావాలి కదా అని కూడా ఆలోచించదు. సరే నీకు కావాలంటే తీసేసుకొని ఇచ్చేసింది అంతే. తన స్టడీ ప్రకారంగా తనకి వద్దు అనుకోని మరీ నాకు ఇచ్చేసింది, నా ఫేస్ ప్యాక్స్ కోసం అంటూ. బాగా కలుపుకోవడానికి బాగా అవుతుంది, ఇలా ఇలా వెంటనే బాగా నచ్చింది. అండ్ ఇది చూసారా రబ్బర్ టైప్ లాగా ఇలా కూడా అవుతుంది. అండ్ చూసారా స్పూన్ చూడండి ఎలా ఉందో, ఇలా తీసుకుని ఇలా బ్లెండ్ చేసేసుకుంటే అయిపోతుంది. బాగా నచ్చింది. దీంతో మాత్రం నేను పక్క చేస్తున్నప్పుడు మాత్రం మీకు వీడియో అయితే నేను తీసి అయితే చూపిస్తాను. అండ్ నెక్స్ట్ రీసెంట్ గానే మా పెద్దమ్మ ఇంటికైతే వచ్చింది. నేను మీకు చాలా సార్లు అయితే చెప్పాను, నాకు దగ్గర ఏవైనా ప్రొడక్ట్స్ ఉన్నాయన్నా, అంటే లైక్ యాక్సెసరీస్ లాంటివి ఏవైనా సరే మోస్ట్లీ నాకు మా పెద్దమ్మ ఇచ్చినవే. అంటే మమ్మీ పెద్దమ్మ ఇద్దరు కూడా మాకు ఈక్వల్ లాంటివే. సో నాకు మా పెద్దమ్మ అయితే ఇచ్చిందని చెప్పాను కదా. ఎప్పుడు వైజాగ్ వచ్చిన, వాళ్ళ ఊరు రాజమండ్రి, సో ఎప్పుడు వైజాగ్ వచ్చినా నాకు ఏమైనా తెస్తుంది, లేదంటే నేను ఎప్పుడు రాజమండ్రికి వెళ్ళినా నాకు ఏమైనా ఇచ్చేస్తుంది. ఎందుకైనా తను వైజాగ్ అయితే వచ్చింది, నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే ఇచ్చింది, స్వింగ్ బ్యాగ్. నేను వెంటనే తీసేసుకుంటాను. మా పెద్దమ్మ నాకు ఏమి ఇచ్చినా తీసేసుకుంటాను. నాకు అంతే, నేను పెద్దమ్మ దగ్గర కూడా ఉండాలి కదా, అంటే లైక్ పెద్దమ్ది కదా, నేనైతే అంటే మొహమాటం అయితే పడను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి ఏవైనా సరే మోస్ట్లీ నాకు మా పెద్దమ్మ అయితే ఎక్కువగా కొంటది. బ్యాగ్ అయితే ఇలా వచ్చింది, ఇది లాక్, ఇది కూడా లాక్ ఇలా వచ్చింది. ఇలా మధ్యలో పెడితే ఇలా ఓపెన్ అయితే అవుతుంది. చాలా స్పేషియస్ గానే ఉంది. ఇప్పుడు నేను కాలేజ్ టైం కాబట్టి నాకు ఇదంతా యూజ్ అయితే అవ్వదు. నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళాను అనుకో, అప్పుడైతే నాకు బాగా యూజ్ అవుతుంది. ఇది స్వింగ్ బ్యాగ్, ఇలా ఫుల్ గా కూడా వేసుకోవచ్చు, లేదు అంటే నాకు డబల్, నాకు ఎంతైనా ఇంతే. మా ఫ్రెండ్స్ తో నేను పార్టీకి వెళ్ళినా సరే, ఎక్కడికైనా రెస్టారెంట్ కి వెళ్ళినా సరే మస్ట్ అండ్ షుడ్ గా ఏదో ఒక స్వింగ్ బ్యాగ్ లాంటివి పెట్టుకుంటాను. ఎందుకంటే ఆ బ్యాగ్ లోనే లిప్స్టిక్, మిర్రర్, అమౌంట్, స్టిక్కర్ ప్యాకెట్, అంటే గర్ల్స్ దగ్గర మోస్ట్లీ ఏం క్యారీ చేస్తారు అబ్బా, అవే కదా క్యారీ చేస్తారు. అందులో నేను కూడా అంతే, ఇందులో కొత్త ఏం లేదు. గర్ల్స్ అంటే టీనేజర్స్ గర్ల్స్ అంటేనే అంతే, ఇంకా అవే యూజ్ చేస్తారు. అండ్ కలర్ కూడా నాకు బాగా నచ్చింది, అండ్ క్వాలిటీ కూడా బాగుంది. నాకు మా పెద్దమ్మ అయితే ఏదైనా సరే, అది ఎంత కాస్ట్లీ అయినా సరే నాకు నచ్చింది అంటే నిజంగా ఇస్తుంది. నేను అడగకుండానైనా నాకు ఇచ్చేద్దామని కూడా అనుకుంటది. నాకైనా అంతే, మా అక్కకైనా అంతే, ఇద్దరిని కూడా ఈక్వల్ గానే చూస్తుంది. సో రీసెంట్ గా నాకు మా పెద్దమ్మ అయితే ఇలా నా కోసం అంటే తెచ్చిన బ్యాగ్ ఇది.